అమెరికాలో చదువుకోవడానికి 40 లక్షలు, యూకేలో చదువుకోవడానికి 30 లక్షలు, ఆస్ట్రేలియాలో చదువుకోవడానికి 40 లక్షలు, కెనడాలో చదువుకోవడానికి 20 లక్షలు అంటారు. కానీ యూరోప్లో చదువుకోవడానికి 3 లక్షలు. చవక చవక చవక. రండి బాబు రండి. అసలు అది ఏంటి? అసలు ఈ 4 సంవత్సరాలు చవక 3 లక్షలతో చదువులు ఎలాగవుతున్నాయో వీళ్ళని అడుగు తెలుసుకుందాం. అందరూ చవక బ్యాచే, అందరికి 3 బాగా నాలెడ్జ్ ఉంది. ఒక్కొక్కరిని అడుగుదాము. అసలు ఏటమ్మా ఈ పత్తి వ్యాపారం ఏంటమ్మా? అసలు యూరోప్లో జరుగుతున్న పత్తి వ్యాపారం, ఇటలీలో జరుగుతున్న పత్తి వ్యాపారం ఏంటి చెప్పండి. నువ్వు ఫస్ట్ ఏంటి అసలు ఎలా జరుగుతుంది? ఎంత ఫీజు ఎంత ఉండాలి? నెల సెమిస్టర్కి 150 యూరోలు కడతాం మేము ఫీజు. తర్వాత ప్రతి సెమిస్టర్కి 3 కాదు అదంతా మనకి సెమిస్టర్లు ఒక్క కాదు. మనకి ఫస్ట్ ఇంటర్మీడియట్ అయినోడికి ఇటలీలో చదువుకోవాలంటే బ్యాచిలర్స్ 4 సంవత్సరాలు ఎంత ఉండాలి ఎంట్రన్స్? మనం కట్టాల్సింది వీసాకి ఇవ్వాల్సింది మొత్తం 6 లక్షలు 25 లక్షలు చూపించాలి. 25 లక్షలు చూపించేసి వచ్చాక ప్రతి సెమిస్టర్ కి 3.5 లక్షలు అలా ఇచ్చి చదవమంటారు. అయితే ఒక 3 లక్షలు ఉంటే సరిపోతుంది. బాగుంది. తర్వాత అదే ఒక మాస్టర్ స్టూడెంట్ కి అయితే 13 లక్షలు చూపించాలి. 3.5 లక్షలు ప్రతి సెమిస్టర్ కి ఇస్తారు. ఇచ్చాక మనం వచ్చి చదువుకోవడం మాస్టర్స్. బాగుంది. దాంతో పాటు ఫుడ్ ఇస్తారు, అకామిడేషన్ ఇస్తారు, జింకు బంక్ అన్ని ఉన్నాయి. మంచిగా యూనివర్సిటీలో మంచిగా చూసుకుంటారు. ప్రొఫెసర్లు అంతా బాగుంటది. అంతా 3 లక్షలతో ఇటలీలో చదువు అయిపోతుంది. 4 లక్షలు కూడా 3 లక్షలు ఇండియాలోనే అయిపోతుంది కదరా. 4 లక్షలకి బాబు వచ్చేనమ్మా అందరూ ఇంక మామూలుగా ఉండదు. నువ్వు చెప్పురా. అరే ఇప్పుడు ఏంటి ఈ పత్తే మా శ్రీకాకుళం జిల్లా సిక్కోలు బిడ్డ ఈ ఇటలీలో మొత్తం జెండాలు బాస్తున్నాడు. చెప్పురా రే ఏంటి? మొత్తం కాలేజీలన్నీ టాప్ 500 కాలేజీలేనమాట. ఈ నేపిల్స్ కాలేజ్ అయితే చాలా మంచిది అనమాట. టాప్ 187 లో అలాగుంది. మొత్తం నేపిల్స్ అంతా విస్తరించి ఉంటది. ఆర్కిటెక్చర్, మెడిసిన్, తర్వాత ప్రతిదీ ఉంటది. పిహెచ్డి, మాస్టర్స్, బ్యాచిలర్స్ అన్ని ఇంగ్లీష్ లోనే అయితే జరుగుతాయి అనమాట. ఇంగ్లీష్ ఉన్నది మొత్తం అంతా ఇంగ్లీష్ లోనే. మీకు ఇటాలియన్ కూడా రావాల్సిన అవసరం లేదు. అయితే ఇది పత్తి వ్యాపారం అంటే 3 లక్షలు ఉండి నువ్వు 3 లక్షలు ఉన్నాయని చూపించి బ్యాచిలర్ 4 సంవత్సరాలు, సంవత్సరానికి ఎంత 7 లక్షల ఇచ్చేది? 7.5. సంవత్సరానికి మీరు సబ్జెక్టులు పాస్ అయితే అది కూడా ఎక్కువ అక్కర్లే. 10 సబ్జెక్టులు ఉంటే అందులో 3-4 పాస్ అయితే చాలు. మీకు పాస్ అవ్వకుండా ఏడ్ చేస్తారు. వచ్చింది చదువుకోవడానికి అయితే పాస్ అవ్వకుండా పత్తి వ్యాపారం చేస్తారట. పాస్ అవ్వాలి. అయ్యా ఆడిచ్చిన 7 లక్షలు తీసుకోవాలి. అది పత్తి వ్యాపారాలు చేసినా చదువుకోవాలి. చెప్తున్నా ఏమూరమ్మ మంది నువ్వు చూడు అది ఎక్సెక్కాలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వేట్లా చెప్తున్నావు? మొత్తం ఎట్లా ఇది కావాలని మన ఛానల్ ఉందని చెప్తాను. అలాగేలే కాదా ఏదో ఎట్టుకున్నారట చదువుకోకుండా ప్రయాణం అని ఒక ఛానల్ ఉంటది. అందులో మొత్తం ఇటలీ గురించి ఉంటది. మొత్తం 50 నిమిషాలు వీడియో చేశాను. మొత్తం చూడండి. చూస్తారు మీకోసమే, నా కోసం. అలాగే లేరా చెప్పు భయ్యా అన్నా చెప్పు. ఇప్పుడు మనం ఏరోప్లేన్ వెళ్తుంది కాదు. మనం వీళ్ళు చెప్పిన ప్రకారం చూస్తే 3.5 లక్షలు ఉంటే ఎట్లా వచ్చేయచ్చు. సో వచ్చేసి పార్ట్ టైం జాబులు చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. స్టడీస్ తో మేనేజ్ చేసుకోవాలి. అదంతే. మనకి రోజు కాలేజ్ ఉండదు. వారానికి 3 రోజులే కాలేజ్ ఉంటుంది. మిగతా రోజులు అందరూ ఏం చేస్తారా మీరు? 3 రోజులు చదువుకోవడం, వండుకోవడం, బట్టలు ఉతుక్కోవడం, ఇంకా 3 రోజులు బట్టలు ఉతుక్కుంటారా? ఏంటి ఉతుకుతున్నారా? పక్క దేశాల వాళ్ళు ఏమైనా బట్టలు ఉతుకుతున్నారా? 3 రోజులు బట్టలు ఉతుక్కుంటారంట సొంతపోస. వాషింగ్ మిషన్ ఉంటే మరి ఇక్కడ మీరు సుఖపడిపోతున్నారు. అయితే ఇదైతే బాగుంది. ఇది ఎవరికి తెలీదా? అందరికి అదే రుచి. అందరికి అమెరికా రుచి. ఏ ఊరు వెళ్ళినా అమెరికా. చెప్పు వాల్యూడిటీ. అవును, యూరోప్ లో నువ్వు చదువుకుంటే యూరోప్ లో ఎన్ని దేశాలు ఉన్నాయి? 26 దేశాల్లో నువ్వు ఏ దేశమైనా వెళ్ళిపోవచ్చు. చెప్పడం మర్చిపోయి షెంగన్ వీసా వస్తుంది మాకు. 26 కంట్రీల్లో ఏ కంట్రీకైనా మేము ఫ్రీగా తిరిగేయచ్చు. మాకు పర్మిషన్ వస్తుంది వచ్చినప్పుడు అప్లై చేసుకుంటే. ఓడి అమ్మ బాగుంది. అయితే బాగుంది చాలా బాగుంది. పత్తి వ్యాపారాలన్నీ లాస్ట్ బట్ నాట్ లిస్ట్ మన కుర్రోడు చెప్తారు. ఇప్పుడు నువ్వు చెప్పు
అసలు వీళ్ళు ఎందుకు ఇంత బెనిఫిట్ ఇస్తున్నారు? 3 లక్షలతోనే నీకు సంవత్సరానికి 7 లక్షలు ఇచ్చి, ఫుడ్ ఇచ్చి, బెడ్ ఇచ్చి, మళ్ళీ ఇండియాలోనే ఇవ్వట్లేదు సంవత్సరానికి 7 లక్షలు మన గవర్నమెంట్. వీడు ఎందుకు ఇస్తుంటారు నీకు? వీడికే లాభం. మెయిన్ కారణం ఏంటంటే ఇక్కడ చాలా తక్కువ మంది చదువుకుంటారు. చదువుకునే వాళ్ళు మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు? పనులు చేసుకుంటూ ఉంటారు అన్న, ఏదో ఒకటి. అప్పుడు చదివే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అది చదువుకోవట్లేదు అని చెప్పి వైట్ కలర్ జాబ్స్ ఉంటాయి చూసి, పైన అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్ కానీ, పెద్ద పెద్ద కంపెనీస్ లో కావాల్సిన డెవలపర్స్ కానీ, పెద్ద జాబ్స్ కి ఖాళీలు ఉండిపోతాయి. అవి ఫిల్ చేయడం కోసం అట్లీస్ట్ వీళ్ళు చదవట్లేదు కదా, బయట నుంచి అన్న అట్రాక్టివ్ కానీ ఇది ఒక రకమైన అట్రాక్టివ్ స్కీమ్ లా పెడతాది అనమాట ఇట్లీ. సో ఫస్ట్ వచ్చిన తర్వాత మనం చదువుకుని ఎంతో కొంత లాంగ్వేజ్ నేర్చుకోగలిగితే మంచి బెనిఫిట్ వస్తుంది. వాళ్ళకి ఎకనామికల్ గా ప్లస్ ఇప్పుడు 10 మంది వచ్చాం అనుకో, ఆడికి ఏంటి లాభం 10 మందితో? ఇక్కడ ఇది ఇక్కడే ఖర్చు పెట్టేసుకో అంటే ఆడికి 3 లక్షలే అంతే. అయితే ఇక్కడ మెడిసిన్ అయితే 6 సంవత్సరాలు. సో 6 సంవత్సరాలు అంటే 6 ఏళ్ళు 42 లక్షలు దొబ్బచ్చు. అయితే ఇది ఆసరాగా చూసుకొని అందుకేనారా ఈ ఇరానోలు వచ్చేస్తుండ్రు. ఇరానోలు వచ్చేదానికి కారణం ఇదైతే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బయట రూమ్ తీసుకొని రెంట్ కట్టారు అనుకోండి, ఆ రెంట్ లో సగము ప్రతి సంవత్సరం వచ్చేస్తుంది అన్నమాట. సాగు తెలివితేటలే బొక్క ఇలాంటివి చెప్పక అన్ని ఎదముందా తెలివితేటలు ఉన్నాయి వీడికి. శ్రీకాకుళం కదా ఎన్ని చెప్తుండ అన్ని ఒక రూమ్ తీసుకోవచ్చు, ఆ రూమ్ లో 10 మందిని ఎట్టియచ్చు, డబ్బులు దొబ్బియచ్చు, ఆ తర్వాత ఉల్లిపాయ దుకాణం పెట్టుకోవచ్చు. తర్వాత అరే నిన్ను దేనికి పంపించారు? చదువుకోవడానికి పంపించారా, వ్యాపారం చేయడానికి పంపించారా? అలా కాదు. ఇప్పుడు నువ్వు ఇక్కడ నువ్వు ఉండడానికి రూమ్ ఉంటదా, ఆ రూమే నీకు ఎట్లా గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది నీకు. మళ్ళీ ఇదొక పత్తేపారం ఉంది. ఇప్పుడు చెప్తాన్నా, వాళ్ళు ఇచ్చిన రూమ్ నాకేస్తున్నారు అయితే జవక ఎలా దొరికిందిరా మీకు ఇట్లా? అంత కన్సల్టెన్సీ మహిమ, అందుకే వాళ్ళు డబ్బులు తినేస్తున్నారని చెప్పి మేము ఫ్రీగా. ఇప్పుడు ఇండియా అంత పెద్ద దేశం, బోల్డ్ మంది జనాలు ఉంటారు, బోల్డ్ దొంగ తెలివితేటలు ఉంటాయి. ఎవడైనా ఇప్పుడు నీకు ఫ్రీగా మాస్టర్స్ చదివిస్తానరా అంటే నువ్వు అది ఫస్ట్ ఏంటి సొల్లు అనుకుంటావు కదా, అందరూ అలాగే అనుకుని ఎవరికి తెలియదు అనమాట. మన వాళ్ళు గ్యారంటీ మళ్ళీ ఇక్కడికి వచ్చాక బొమ్మ చూపించారు కదా మీరు. నిజం చూపి నిజం నమ్మచ్చు శ్రీకాకుళం, ఇది వైజాగ్, నూజివీడు, ఈడెక్కడ విజయవాడ. అయితే నమ్మచ్చు. ఫేసులు గుర్తించుకోండి. ఏదైనా పొరపాటున ఏదైనా మోసం జరిగిందంటే వీళ్ళకి మొత్తం దెబ్బడు దిబ్బడే. ఎందుకు ఇన్ని బెనిఫిట్స్ మీకు? మీరు ఎవరి తాలూకా? కాదు, నాకు అర్థం ఉంది ఏంటంటే మీరు ఇండియాలో ఉన్నా నెలకి మీకు 6 లక్షలు అవుతాయి కదరా బాబు. మీ పిల్లల్ని పంపించండి అమ్మ, తిరుగు చూసుకోకలేదు. ఎట్లా చదువుకొని మంచి మాస్టర్ డిగ్రీ తెచ్చుకొని యూరోప్ లో ఎక్కడైనా జాబ్ కొట్టచ్చు ఈ డిగ్రీ. అదే అడ్వాంటేజ్. 26 దేశాలు ఎక్కడ అప్లై చేసుకోవచ్చు ఉద్యోగానికి. 18 సంవత్సరాలు వచ్చినోడు ఎవడైనా ఇండియాలోని జాబ్ చేద్దాం అనుకుంటాడు, కానీ ఇక్కడ ఏంటి వెళ్ళి వెయిటర్ గానో లేకపోతే ఎందులోగానో చేసుకుంటారు. ఇది సరదా వాళ్ళకి, ఇంగ్లీష్ రాదు చదువుకున్నోడికి కూడా అన్న తెలుసా, కష్టపడతారు మాతో మాట్లాడడానికి. ఎవరికి రాదు ఇంగ్లీషు. ఓకే, ఇప్పుడు వీళ్ళు చెప్పిన అన్నిటి ప్రకారం ఒక ప్రపంచయాత్రగా అన్ని దేశాలు తిరిగి చెప్తున్నాను నేను. ఏంటంటే నిజమే, వీళ్ళు స్కాలర్షిప్ లాజిక్ పట్టుకొని ఆ 3,50,000 ఇంకా పార్ట్ టైం జాబ్ చేస్తే ఆ 3 లక్షలు వెనక్కి వెళ్ళిపోద్ది. వాళ్ళు మొత్తం అంటే ఫ్రీగా చదువుకొని కొంత డబ్బులు అయితే తీసుకెళ్ళచ్చు, టైం పాస్ అయిపోద్ది. ఇలా కష్ట సుఖాలు అన్నీ చదువుతున్నాం. ఒకే కంచం ఒకే మంచం వండుకొని తింటారు కాబట్టి మన వాళ్ళు చావు తెలివితేటలు ఎక్కువ ఉంటాయి కాబట్టి నీ అమ్మ మొత్తం చాలా చవకలా అవగొట్టేస్తున్నారు. ఆ డబ్బుల్ని ఆ స్కాలర్షిప్ని ఇంటికి పంపించి బాగానే ఉంది. కాకపోతే ఎండ్ ఆఫ్ ద డే యూరోప్ పరిస్థితి ఏంటంటే ఉక్రెయిన్ యుద్ధం వల్ల యూరోప్లో జాబులు అనేవి లేవు. ఫస్ట్ ఏదైనా జాబ్ ఉందంటే ఉక్రెయిన్లో వాళ్ళకే ఇస్తున్నారు, తర్వాత లోకల్ వాళ్ళు, ఆ తర్వాత ఇమిగ్రెంట్స్, తర్వాత వీళ్ళకి స్టూడెంట్స్కి. సో మీరు ఇక్కడ సక్సెస్ అవ్వాలంటే చదువుకోవడానికి వచ్చేటప్పుడు బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలి. యూరోప్ లాంగ్వేజెస్లో ఫ్రెంచ్ భాష, ఫ్రాన్స్లో అయితే ఫ్రెంచ్ భాష, ఇటలీ అయితే ఇటాలియన్ భాష, స్పెయిన్ అయితే స్పెయిన్ భాష, జర్మనీ అయితే జర్మనీ భాష, ఏ దేశం అయితే ఆ దేశం భాషలు, పోర్చుగీస్ అయితే పోర్చుగీస్ భాష.
మీరు నేర్చుకుంటే మీకు ఫ్యూచర్ ఉంటుంది. 4 సంవత్సరాలు ఎవరు ఆడుకు దొబ్బుతారు ఖాళీగా ఉండకుండా ఇలా సముద్రం ఒడ్డుకొచ్చి బుక్ కొట్టుకొని చదువుకుంటే బాగుపడితే మంచి ఉద్యోగాలు వస్తాయి. చెప్తున్నారు కదా లోకల్. ఇది గ్రౌండ్ రిపోర్ట్ ఎందుకు తీసుకుంటున్నానంటే గ్రౌండ్ మీద ఉన్న వాళ్ళు చెప్తారు నిజం. 2 సంవత్సరాల నుంచి ఉన్నాం ఇక్కడ. సో పక్క ఇది నిజమైన రిజల్ట్. ఇదేమి విదేశం అందరికి మన వాళ్ళకి క్రేజ్ ఏంటంటే అమెరికా, ఆస్ట్రేలియా అవి అనుకుంటారు కానీ ఇవి తెలీదు. మనకు అవసరం చెప్పాను నా వీడియోలో ఎగ్జాక్ట్ గా. బాబు మీ పిల్లల్ని ఆంధ్రప్రదేశ్ నుంచి విజయవాడ హాస్టల్లోని, విజయవాడ నుంచి చెన్నై అదేంటి బీహార్ హాస్టల్లోని, ఛత్తీస్గఢ్ హాస్టల్లోని ఎట్టుకొని 8 లక్షలు గట్టా దొబ్బెట్టుకోకండి. ఎట్లా తీసుకొచ్చేయండి. ఇలా గ్రూపు ఇలా ఉంటాను, హ్యాపీగా చదువుకుంటారు. 4 సంవత్సరాలు ఆటకు ఆట, పాటకు పాట, డబ్బుకు డబ్బు, మొత్తం అన్నీ అయిపోయి ఆట పాట పోయి మనకి ఎడ్యుకేషన్ వస్తుంది. సక్సెస్ అయిన విత్తనం. ఇప్పుడు అందరూ విత్తనాలు వేస్తాం, మంచి విత్తనాలు మొలుస్తాయి, స్వచ్ఛ విత్తనాలు చచ్చిపోతాయి. అది మనది పొరపాట్లేదు. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ సక్సెస్ అవ్వాలని కొడుకు 99% కష్టం వీళ్ళు తెలిసిన వాళ్ళు వస్తారు. వాళ్ళు కష్టపడతారు. కుర్రోళ్ళు చూసాం బాగానే చదువుకుంటున్నారు, బాగానే తిరుగుతున్నారు పొద్దునుంచి. ఓకే, ఆల్ ది బెస్ట్. సో నీ ఛానల్ పేరేంటి? నాతో ప్రయాణం. వీటితో ప్రయాణం. లోకీ బ్లాగ్స్ ఇన్ఫర్మేషన్స్ ఇస్తారు కింద కామెంట్ బాక్స్ లోని. కన్సల్టెన్స్ అవ్వండి, వాళ్ళు ఏది చెప్తారో చేయండి. రూపాయి ఎవరికి ఇవ్వకండి. ఎవరు డబ్బులు తీసుకుంటారు రూపాయి కూడా కట్టకండి, ఎవరికి కట్టకండి. అన్నకి స్క్రీన్ షాట్లు పెట్టండి. మీకు అర్థమైంది కదా ఇది ఫాలోవర్స్ తో మమ్మల్ని గ్రౌండ్ రిపోర్ట్ అయితే మీకు అర్థమైంది కదా. సో ఇది చూసుకొని మీరు రండి. అంటే అమెరికా అవి క్రేజ్ కాకుండా మీకు ఎడ్యుకేషన్ ఫ్రీగా, జాబులు అన్నీ ఇంకా ఉన్నాయి. ఒకసారి మీరు గ్రౌండ్ రిపోర్ట్ వచ్చుకొని చూసుకొని రండి, అడగండి, కన్సల్టెన్సీస్ని అడగండి, వీళ్ళని అడగండి, ఫ్రెండ్స్ని అడగండి, చుట్టుపక్కల వాళ్ళని అడగండి. ఎవడో ఒకరు తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఒక దేశం వెళ్ళేటప్పుడు 10 సార్లు ఎంక్వైరీ చేసుకొని వెళ్ళండి. గుడ్డిగా వెళ్ళిపోకండి, డబ్బులు ఎవరికి కట్టికండి. ఓకే, ఇంజనీరింగ్ మెడిసిన్ కూడా చేసుకోవచ్చు. మెడిసిన్కి ఐమెట్ రాయాలి. ఇప్పుడు నీట్ పోయింది అనుకోండి, ఇప్పుడు నీట్ ఎలాగో పోతుంది కాబట్టి ఐమెట్ రాసి ఎట్లే వచ్చి నీట్గా 6 సంవత్సరాలు చదువుకోవచ్చు. చాలా ఈజీ, అది చాలా ఈజీ. కూర్చుంటే అయిపోద్ది. ఎందుకంటే ఇరాన్ వాళ్ళకి ఏ బొక్క రాదు, వాళ్ళే వచ్చి ఇరాన్ వాళ్ళు, ఇరాక్ వాళ్ళు, మనం తెలివైన వాళ్ళు అందరూ శుద్ధపూసలేనండి, తెలివైన శుద్ధపూసలే, బాగా చదువుకుంటున్నారు. అందరికీ ఆల్ ది బెస్ట్. మళ్ళీ చెప్తున్నాను, ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సో మరి ఇండియాలో ఉండే కన్నా విదేశాలు వచ్చి ఎడ్యుకేషన్ చేసుకొని ఏదో ఒకటి ఫ్రీగానే ఉంది కదా. ఇప్పుడు ఫ్రీ ఎడ్యుకేషన్ మన గవర్నమెంట్ మనకి ఇవ్వట్లేదు, వీళ్ళు ఇస్తున్నారు కదా. సో మీరు చూసుకొని చేసుకొని జాగ్రత్తగా వచ్చి చదువుకొని సక్సెస్ఫుల్ అయ్యి వెళ్ళండి. అందరికీ ఆల్ ది బెస్ట్. మంచి ఇన్ఫర్మేషన్ దొరికింది కాబట్టి లైక్లు కామెంట్లు బద్దలైపోవాలి. ఓకే, మీకు ఏ డౌట్లు ఉందో కింద కామెంట్ చేయండి, వీళ్ళిద్దరూ ఆన్సర్ చేస్తాను. నేను చేయలేదు. నా ఛానల్ వస్తుంది, అందులో మనవన్నీ ఉంటాయి. అంటే ఇన్ఫర్మేషన్ ఇడ్లీ గురించి అలాగే లేరా ఉంటాను. బాయ్ బాయ్ రా. ఆల్ ది బెస్ట్. మీ అందరికి ఆల్ ది బెస్ట్. ఇక్కడ ఎట్టాలేని అమ్మాయిని చేసుకుని పిల్ల పాపలతోని నువ్వు అందరూ బాగుండాలి. తెల్ల పిల్లలు రావాలి అందరికి, 4 4 తెల్ల పిల్లలు రావాలి. ఎట్లా పేదలు కొనుక్కోవాలి.